క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహిళా సేవల్ని గౌరవిస్తూ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ డివిజన్ బస్ స్టాప్ వద్ద మహిళల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు యాదవ్, గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మున్రి పావని జంగయ్య యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత, బొక్క ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు, రాధాకృష్ణ, ఆర్టీసీ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళ ఒక ఇంట్లో అందరి మీద ఆధారపడకుండా మనం ఉన్న దాంట్లో 50% మహిళలు, కోట్లలో వేలాది మందికి వస్తుంది. కోట్ల మందికి రాకపోవచ్చు. ఇప్పుడు మా చెప్పలేదు నేను వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల రాష్ట్రంలో 33% మహిళలు ఎమ్మెల్యేలే ఉంటారు. 33% అంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటారు. మహాలక్ష్మి ఫ్రీ ట్రావెల్, బస్ ఫ్రీ ట్రావెల్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికి అంటే 29వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం వరకు ఇప్పటి వరకు 290 కోట్ల మహిళలు మన బస్సులలో ఫ్రీ ట్రావెల్ చేస్తూ 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఆదా చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ గట్కేసర్ బస్ స్టేషన్ లో అందరూ సమావేశమై మహిళలందరికీ నిజంగా చెప్పాలంటే మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన ఆర్టీసీ బస్ ఫ్రీ ట్రావెల్ తో ఇంకా దిగ్విజయంగా కొనసాగుతుంది అనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గట్కేసర్ డివిజన్ 6 లో మన ఇక్కడ మహిళల గురించి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఫ్రీ బస్ కార్యక్రమం ఉందో ఆ ఫ్రీ బస్ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున 10,000 కోట్లు ఆదాయము మహిళలకు వచ్చినందున ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన అధ్యక్షత వహిస్తున్న కవితా మేడం గారికి, డిపో చింగచర్ల డిపో మేనేజరు కవితా మేడం గారు ఒక లేడీగా ఉండి మనందరికీ కూడా సపోర్ట్ గా ఉంటూ ఎక్కడైతే మనకి బస్ స్టాప్లు కావాలన్నా ఇక్కడ బస్ ఆగతలేదు అని ప్రతి క్షణం నేను ఒక్కసారైనా ఫోన్ చేసినా అంటే దానికి రెస్పాన్స్ ఇచ్చి మేడం కూడా ఆడికి బస్సు వచ్చేటట్టు చేయడం కూడా జరుగుతుంది. ముందుగా ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహాలక్ష్మి పథకంని ఏర్పాటు చేయడం జరిగిందో రేవంత్ అన్న గారికి కూడా ధన్యవాదాలు మన మహిళలందరి తరఫున. అలాగే ఇప్పటికీ 2,99,000 మంది 90 వరకు కూడా ప్రయాణం చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటూ
ఆ మహిళలు ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బంది పడుతుండే. సగటున ఒక మహిళకు 2,000 చొప్పున ఆదా కావడం జరుగుతుంది. ప్రతి మహిళకు కూడా ఆదా చేసుకుంటూ తన కాళ్ళపై తను నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా వ్యాపారాలు కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, కాలేజెస్ పోవడం కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ కావడం జరుగుతుంది. ఇలాంటి బెనిఫిట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వము ఉండాలని కోరుకుంటూ, అలాగే మన సన్నబియ్యం కార్యక్రమం కానివ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారు కూడా తినాలనే ఉద్దేశంతో మన చదువుకునే పిల్లలకు కూడా మెనూ పెంచేసి వాళ్ళకి మంచి ఫుడ్ అందజేయాలని కూడా స్కూళ్ళల్లో, గురుకుల కాలేజీలల్లో మంచి ఫుడ్ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళ ఈ ఉద్దేశంతో ముందుకు పోగలుగుతారు. అలాగే ఈ ఆర్టీసీ సర్వీసులు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంకా మెరుగ్గా చేస్తున్న మన మంత్రివర్యులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగిందో, మరి ఈ రోజు వరకు అది 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోవడం జరిగింది. 290 కోట్ల ప్రయాణాలు జరగడం జరిగింది. మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ సంతకంగా రేవంత్ అన్న గారు మరి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ కి సంతకం చేయడం జరిగింది. మరి మహిళా మనులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ మాకు బస్సు ఫ్రీ రావడం అన్నది చాలా సంతోషకరం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు వరకు కూడా మహిళలకి ఇంద్రమ్మ క్యాంటీన్లని కావచ్చు, అలాగే వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా మహిళలకి చేయూతగా ప్రతి ఒక్కరికి కూడా వడ్డీ లేని రుణాలు, తక్కువ వడ్డీతో, పావుల వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి కూడా మహిళలకి మన ప్రభుత్వం అండగా ఉంటూ మహిళా మనులను ముందుకు తీసుకురావాలి. ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే భర్త ఉండి కూడా సపోర్ట్ చేయలేని మహిళలు కూడా ఈ రోజు మన ఫ్రీ బస్ పథకం కింద బయటికి వచ్చి వాళ్ళు ఒక వర్క్ చేసుకోవాలన్నా కానీ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ వంతుగా వాళ్ళు సొంతంగా బయటికి వచ్చి పనులు చేసుకునే విధంగా మరి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ఇప్పుడే కాకుండా ఎల్లవేళలా కూడా మరి వచ్చే ఎలక్షన్ లో తర్వాత కూడా మహిళలకి 50% రిజర్వేషన్ లో 33% రిజర్వేషన్ ఖచ్చితంగా మహిళలకే ఉంటుంది. అందులో కూడా బీసీ మహిళలకు అనేది ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది. మరి రేవంత్ అన్న సర్కార్ కి మహిళా మనులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిపో మేనేజర్ కవిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.